ఫ్రెండ్స్, లైఫ్ అంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. సక్సెస్లను ఫెయిల్యూర్లను తీసుకుంటూ అనుకువగా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తేనే మళ్ళీ మనం నిలదొక్కోగలుగుతాం. తమ కోసం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకు నటుడు విజయ్ రంగరాజు గారి లైఫే ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, బంజారా ఇలా పలు భాషల్లో 5,000 సినిమాల్లో చేసిన ఆయన చివరికి పిల్లల పెళ్లికి డబ్బులు లేని పరిస్థితికి వెళ్లారు. 400 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయారు. స్టార్ నటుడిగా ఎదిగాక కూడా కొన్నాళ్ల పాటు లండన్ ఎయిర్పోర్ట్లో బాత్రూంలు కడిగి తన కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇవే కాదు, ఆయన జీవితంలో కన్నీరు పెట్టించే ఎన్నో ఘటనలున్నాయి. అయినా సరే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ నిలదొక్కునేందుకు ప్రయత్నించారు. ఆ టైంలో ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. చికిత్స పొందుతున్న టైంలోనే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అయితే ఆయన గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఆయన జీవితమే ఓ మోరల్ స్టోరీ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విజయ్ రంగరాజు గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. నటుడు విజయ్ రంగరాజు గారు 1956లో నర్సారావుపేటలో తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టారు. అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఈయన్ను ఇంట్లో బాబురావు అని పిలిచేవారు. తల్లి జగదీశ్వరి, తండ్రి జానకి రామయ్య. జానకి రామయ్య గారి సొంత ఊరు గుంతకల్లు. ఆయన ఆర్మీలో చేసేవారు. ఆయనకు పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేది. విజయ్ రంగరాజు గారు పుట్టిన సమయంలో ఆయన ముంబైలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ముంబైలోని ఫాతిమా స్కూల్లో చదివారు రంగరాజు గారు. చిన్నతనం నుండి తండ్రిని చూస్తూ పెరగడంతో డిసిప్లిన్ గా ఉండేవారు. చదువులోనూ ముందుండేవారు. తాను కూడా ఆర్మీకి వెళ్లాలని, పోలీస్ కావాలని అనుకున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ చేసేవారు. అయితే లైఫ్ అంతా సజావుగా సాగుతున్న టైంలో ఆ కుటుంబంలో అత్యంత విషాదం నెలకొంది. విజయ్ రంగరాజు గారు 9వ తరగతి చదువుతున్న టైంలోనే ఓ ప్రమాదంలో ఆయన తండ్రి చనిపోయారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అప్పటికే జానకి రామయ్య గారు తన తోడబుట్టిన వారికి పెళ్లిళ్లు చేయడం, వారిని చదివించడంతో ఆయన కూడా పెద్దగా సేవింగ్స్ చేయలేదు. గుంతకల్లులో సొంత ఇల్లు మాత్రమే ఉండేది. ఆయన చనిపోయాక ఆ కుటుంబం గుంతకల్లుకు వచ్చేసింది. ఇక డబ్బు లేకపోవడం, కుటుంబ పెద్ద లేకపోవడంతో పాటు ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో బంధువులు కూడా సహజంగానే దూరం పెట్టారు. కొందరైతే చిన్న చూపు చూసేవారు. ఆ పరిస్థితులను చూసిన విజయ్ రంగరాజు గారు తాను ఆర్మీలోకి వెళ్లాలన్న ఆలోచన మానుకుని ఎలాగైనా సరే పోలీస్ని కావాలని అనుకున్నారు. ఇక జగదీశ్వరి గారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ విజయ్ రంగరాజుని చదివించారు. గుంతకల్లు రైల్వే కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి సినిమాలను ఎక్కువగా చూసేవారు. ఫ్యాన్స్ అసోసియేషన్లోనూ ఉండేవారు. ఎన్టీఆర్ గారిని ఎవరైనా ఏమైనా అంటే గొడవ పడేవారు. పలు ఫిర్యాదులు ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి అని తల్లి కోపడేవారట. కొన్నాళ్లకు ఆయనలో మార్పు వచ్చింది. గుంతకల్లులో వీరి ఇంటి ఎదురుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉండేది. దీంతో రోజు ఆ స్టేషన్ వద్దకు వెళ్లి ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తున్నారో చూసేవారు. అలా వారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే విజయ్ రంగరాజు గారికి మంచి హైట్, పర్సనాలిటీ ఉండేది. దీంతో నాటుసారా బట్టీలపై రైడింగ్ చేసేందుకు వెళ్లేటప్పుడు ఆ స్టేషన్ అధికారి విజయ్ రంగరాజు గారిని కూడా వెంట తీసుకెళ్లేవారట. అయితే తనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బు ఇంట్లో ఇవ్వవచ్చని, తల్లి పడుతున్న కష్టాలు తగ్గుతాయని అనుకునేవారు. కానీ అక్కడ భోజనం మాత్రమే పెట్టేవారు. ఇవన్నీ చూసి ఇక తాను ఫ్రీగా ఇటువంటి పని చేయవద్దని, నార్మల్ పోలీస్ అధికారి కావాలని అనుకున్నారు. అయితే ఎస్ఐ కావాలంటే మినిమం డిగ్రీ చదవాలనే రూల్ ఉండడంతో డిగ్రీలో BA కోర్సులో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు సాగలేదు. ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. దీంతో గుంటూరుకు వచ్చి AC కాలేజ్లో చేరారు. గుంటూరులో రూమ్ తీసుకుని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ సబ్జెక్టులను క్లియర్ చేశారు. అక్కడే టైంపాస్ కోసం కొన్ని నాటకాలను చూశారు. ఇక SI నోటిఫికేషన్ పడితే రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. అయితే ఫిజికల్ ఎగ్జామ్ టైంలో అక్కడున్న ఓ అధికారి చాలా హేళన చేయడంతో ఎదురు సమాధానం చెప్పారట. దీంతో విజయ్ రంగరాజు గారిని ఆ అధికారి సెలెక్ట్ చేయలేదు. ఆ ఘటనతో తాను ఇక పోలీస్ కాకూడదని, ప్రభుత్వ ఉద్యోగాల జోలికి వెళ్లొద్దని, బాగా డబ్బు సంపాదించాలని, అమ్మకి బంగారం కొనిపెట్టాలని అనుకునేవారు విజయ్ రంగరాజు గారు. ఇక వీరి ఇంటి పక్కనే నటి సరోజ గారి బంధువులు ఉండడంతో ఆమె అప్పుడప్పుడు వచ్చేవారు. ఇక గుంతకల్లు రైల్వే స్టేషన్లో షూటింగ్లు జరిగేవి. వాటిని చూసేందుకు వెళ్లేవారు విజయ్ రంగరాజు గారు. అక్కడ సినిమా నటులకు ఉండే క్రేజ్ ని చూసి తాను కూడా నటుణ్ణి కావాలని అనుకున్నారు. అదే విషయాన్ని తల్లితో చెబితే తమకు తెలిసిన వారు కూడా ఎవరూ సినిమాల్లో లేరని అన్నారట. అయితే తాను మాత్రం ఎలాగైనా సరే సినిమాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో తన కాలేజ్ మేట్ ద్వారా చెన్నైలో ఉండే సినిమా ప్రముఖుల వివరాలను తెలుసుకున్నారు. మరో ఫ్రెండ్ బంధువులైన నటులు బసవపూర్ణయ్య, పుండరీకాక్షయ్య సినిమాల్లో ఉన్నారని తెలిసి వారిని కలిసి తాను సినిమాల్లోకి వస్తానని చెప్పారట. అయితే వారు మాత్రం నార్మల్ గానే మాట్లాడి పంపించేసేవారు.
ఛాన్స్లు అడిగేటప్పటికి నువ్వు చేయలేవులే, తరువాత చూద్దామని చెప్పి పంపించేసేవారు. ఇలాగైతే కుదరదని చెప్పి తన తల్లితో మాట్లాడించి నటి సరోజ గారిని కలిశారు. ఆమె విజయరంగరాజు గారిని చూసి, నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, ఎవరి ఫ్యాన్ అయినా సరే డైరెక్ట్ గా ఛాన్స్లు అడిగితే ఎవరూ ఇవ్వరు, కనీసం యాక్టింగ్ స్కూల్లో అయినా చేరు, అంతేగాని ఇలా టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పారట. అప్పటికప్పుడు యాక్టింగ్ స్కూల్లో చేరాలంటే డబ్బులు కూడా లేవు. ఆ టైంలోనే గుంటూరులోని తన క్లాస్మేట్ల సహకారంతో డ్రామా కంపెనీలో చేరారు. అక్కడ కొన్ని రోజుల పాటు చిన్న చిన్న పాత్రలు వేశారు. కొన్నాళ్లకు తనకు తానుగా ప్రిపేర్ అయి కొన్ని బుక్స్ చదివి ఏకపాత్రాభినయం చేసేవారు. అల్లు రామలింగయ్య గారి పాత్రలను ఎక్కువగా చేసేవారు. అక్కడే కొన్ని డబ్బులు వచ్చాయి. దీంతో పూణే వెళ్లి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విజయరంగరాజు గారికి జూనియర్ గా ఉండేవారు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే కొందరు మిత్రులు పరిచయమయ్యారు. అప్పటికి తెలుగు ఇండస్ట్రీ కూడా మద్రాసులోనే ఉండేది. దీంతో ట్రైనింగ్ అయ్యాక మద్రాసుకు వెళ్లి సినిమాల్లో ప్రయత్నించారు. చాలా చోట్ల రిజెక్షన్సే ఎదురయ్యాయి. తన ఖర్చుల కోసం నాటకాల్లో నటించారు. రోజుకు 2-3 వేదికలపై నాటకాలు వేసేవారు. రోజుకి ఒక్కసారి కూడా తినే పరిస్థితి ఉండేది కాదు. నాటకాలు ఉన్న రోజున భోజనం చేసేవారు, లేకపోతే పస్తులుండేవారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే నీట్ గా డ్రెస్ వేసుకుని అక్కడికి వెళ్లి కడుపు నిండా తినేవారు. అప్పటికే మంచి పర్సనాలిటీ ఉన్నా సినిమాల్లో ఏ పాత్ర చేయాలో క్లారిటీ ఉండేది కాదు. కామెడీ పాత్రలు అడిగేవారు. దీంతో చాలా మంది ఈ పర్సనాలిటీతో కామెడీ పాత్రలు చేస్తానంటావా అని నవ్వేవారు. కానీ పాత్రలు మాత్రం ఇచ్చేవారు కాదు. ఇక తనకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండడంతో ఓ జిమ్ లో ట్రైనర్ గా చేశారు. కుస్తీ మాస్టర్ గా కూడా చేశారు. ఆ క్రమంలోనే బాపు గారి డైరెక్షన్ లో ఓ సినిమా వస్తుందని తెలిసి అక్కడికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు. కానీ లోపలికి రానివ్వలేదు. 4 రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉన్న పరిస్థితి మారలేదు. దీంతో తాను రాత్రి కూడా అక్కడే ఉండాలని అనుకుని అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు బాపు గారు ఆఫీస్కి వచ్చే టైంకి అక్కడే ఉండి కలిశారట. తాను వేసిన నాటకాల వివరాలు కూడా చెప్పారట. కాసేపటికి నిర్మాత పింజల సుబ్బారావు గారు కూడా వస్తే ఆయన్ను కూడా కలిశారు. అక్కడే ఉన్న మిక్కిలినేని గారు కూడా ఈయన మాటలు విని, అబ్బాయి నీకు 150 రూపాయలు ఇస్తాం, ఈ సినిమాలో ఏదో ఒక పాత్ర ఉంటుంది, పాత్ర ఏది అని అడగవద్దు, డైలాగ్స్ కూడా అడగొద్దు అన్నారట. అప్పటికే తన రూమ్ రెంట్ కట్టి 4 నెలలైంది. ఆ డబ్బిస్తే అద్దె కట్టొచ్చని, భోజనం చేయవచ్చని అనుకున్న విజయరంగరాజు గారు అడ్వాన్స్ అడిగారు. దీంతో బాపు గారు, ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తే కాళ్ళ మీద పడతారు, నువ్వేమో అడ్వాన్స్ అడుగుతున్నావు అని అంటే తనకు ఆ డబ్బు అవసరమని చెప్పారట విజయరంగరాజు గారు. అదే సీతా కళ్యాణం సినిమా. ఈ సినిమాలో విజయరంగరాజు గారి మాట తీరును, పర్సనాలిటీని చూసి ఆ సినిమాలో కాంబోజరాజు పాత్ర ఇచ్చారు బాపు గారు. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చినా గుర్తింపు ఉండే పాత్రలు మాత్రం రాలేదు. అయితే పలువురు ప్రముఖ నటులు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ లాంటి వారు మెచ్చుకున్నారు. అయితే తాను అంతకుముందే మనుషుల్లో దేవుడు సినిమాలో పాత్ర కోసం ట్రై చేశానని ఎన్టీఆర్ కు చెప్పారట విజయరంగరాజు గారు. అలా అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారికి కనిపించేవారు. ఆ క్రమంలోనే చలపతిరావు గారితో పరిచయమైంది. ఆయన చెప్పిన సూచనతో రోజు ఉదయం 4 గంటలకల్లా ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి కనిపించేవారు. కొన్ని రోజులకు ఎన్టీఆర్ గారి వద్ద ఉండే ప్రొడక్షన్ మేనేజర్ జనార్దన్ అనే వ్యక్తిని కొన్ని కారణాలతో తీసేశారు. ఆ బాధ్యతను విజయరంగరాజు గారికి ఇచ్చారు ఎన్టీఆర్ గారు. అయితే కొన్ని రోజులకు అక్కడ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గారు ఇంటికి రావద్దని చెప్పారని, వేరే వారు చెప్పిన మాటలు నిజం అనుకున్న విజయరంగరాజు గారు అక్కడికి వెళ్లడం మానేశారు. కొన్ని రోజులకు ఈ విషయం ఎన్టీఆర్ గారి వద్ద ప్రస్తావిస్తే ఆయన కోప్పడి, నీకు లౌక్యం లేదు, ఇవి చేయలేవు, ఆర్టిస్ట్ గానే కొనసాగు అని చెప్పారట. అప్పటి నుండి ఎవరు ఏమి చెప్పినా క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేవారు కాదు. ఆయన సహకారంతో పలు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ గారు 9 నెలల అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. చాణక్య, చంద్రగుప్త, దానవీర శూరకర్ణ, గజదొంగ ఇలా ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఖచ్చితంగా తనకు ఏదో ఒక పాత్ర ఉండేది. కొన్నిసార్లు మేకప్ మెన్ గా కూడా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత చిరంజీవి గారితో నకిలీ మంచి సినిమాలో చేశారు. ఆయన సహకారంతో పలు సినిమాలు వచ్చాయి. అప్పటికి మద్రాసులోనే ఇల్లు కొనుక్కున్నారు. నటుడు శివాజీ రాజా తదితరులు వీరి ఇంట్లోనే అద్దెకు ఉండేవారట. అప్పటికే లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లైంది. వీరికి 2 కుమార్తెలు. వారి పేర్లు దీక్షిత, పద్మిని. ఆ టైంలో తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు రావడం మొదలైంది. కానీ సొంత ఇల్లు ఉన్న విజయరంగరాజు గారు మద్రాసులోనే ఉన్నారు. దీంతో ఛాన్స్లు తగ్గాయి. దీంతో తనకు అప్పటికే ఫైట్స్ గురించి ఐడియా ఉండడంతో స్టంట్ మాస్టర్ గా, సోలో ఫైటర్ గా మారారు. మాస్టర్ భరత్, జూడో రత్నం, ఎంఎస్ దాస్ గారి సహకారంతో పలు సినిమాల్లో చేశారు. ఆ టైంలోనే మోహన్ లాల్ గారితో వియత్నాం కాలనీ అనే సినిమాలో విలన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మలయాళంలో 100 రోజులు ఆడింది. తమిళంలో రీమేక్ చేస్తే అది కూడా 50 రోజులు ఆడింది. విలన్ పాత్రతో తొలిసారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అప్పటికి విజయరంగరాజు గారు పలు సినిమాల్లో చేసిన కొత్త డైరెక్టర్లకు తెలిసేది కాదు. వియత్నాం కాలనీలో పెద్ద వయస్కుడిగా కనిపించడంతో తెలుగువారు కూడా గుర్తుపట్టలేదు. ఆ టైంలో సింగీతం శ్రీనివాసరావు గారు భైరవ ద్వీపం సినిమాలో విలన్ పాత్ర చేసే వ్యక్తి కోసం చూస్తున్నారు. అమరీష్ పురి, నానా పటేకర్ లాంటి వారిని కూడా చూశారు. అయితే కొత్తగా ఉండేలా చేయాలనే ఉద్దేశంతో కొత్త నటుడి కోసం చూస్తున్నారు. ఆ టైంలోనే రావి కొండలరావు గారికి ఎవరో చెప్పిన సమాచారం మేరకు ఆయన ఫాజిల్ గారి ద్వారా వియత్నాం కాలనీ క్యాసెట్ ని తెప్పించుకుని చూసి విజయరంగరాజు గారిని అప్రోచ్ అయ్యారు. ఆ పాత్ర చేసింది విజయరంగరాజు గారనే విషయం ఆయన్ను కలిసే వరకు వీరికి తెలియలేదు కూడా. ఆ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం పలు రిహార్సల్స్ చేశారు. తన యాక్టింగ్ చూడకుండా తనకు ఛాన్స్ ఇవ్వద్దని, అగ్రిమెంట్ కుదుర్చుకోవద్దని చెప్పారట విజయరంగరాజు గారు. ఆ పాత్రలో మేకప్ ను తానే స్వయంగా డిజైన్ చేయించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసే మాంత్రికుడి పాత్ర కావడంతో చాలా నిష్టగా ఉన్నారట. ఆ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాతోనే తన పేరు విజయరంగరాజుగా మారింది. విజయ బ్యానర్ పై గౌరవంతో విజయ అని, ఎస్వీఆర్ గారు అలాంటి పాత్రలకు ఫేమస్ కావడంతో ఆయన పేరులోని రంగ అనే అక్షరాలను రాజ్ కుమార్ లోని రాజ్ను కలిపి విజయరంగరాజ్ అని పెట్టారు. కాలక్రమంలో అది విజయరంగరాజుగా మారింది. ఇక ఆ సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తాయని భావించిన ఏడాది పాటు పాత్రలు రాలేదు. ఈవీవి గారి ద్వారా మేడం సినిమాతో పాటు మగరాయుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. తర్వాత కొన్నాళ్ల పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, భోజ్పురి సినిమాల్లో పలు పాత్రలు చేశారు. అప్పటికే బాగా సంపాదించారు. పలు చోట్ల భూములు కొన్నారు, బంగారం కొన్నారు. తన ఒంటిపైన 40 తులాల బంగారం ఉండేదట. చాలా మంది ఆయన బయటకు వెళ్తుంటే ఆయన్ను బంగారం కోసం ఏదైనా చేస్తారేమో జాగ్రత్త అనేవారట. ఆ టైంలోనే విజయరంగరాజు గారు తీసుకున్న ఒక నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చింది. అప్పటికే ఆస్తులు కొనడంతో పాటు డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. అందుకు కొంతమందిని టీమ్గా పెట్టుకునేవారు. అక్కడే లలిత కుమారి అనే మహిళ పరిచయమైంది. ఆమె కూడా ఫైనాన్స్ వ్యాపారం చేసేది. కొన్నాళ్లకు విజయరంగరాజు గారు కూడా ఫైనాన్స్ కంపెనీ పెట్టాలని చెప్పారట. 9 మంది భాగస్వాములతో కలిసి నవరంగ్ ఫైనాన్స్ పేరుతో ఫైనాన్స్ కంపెనీ పెట్టారు. అందుకోసం అప్పట్లోనే 45 లక్షల పెట్టుబడి పెట్టారు. తన ఇంటినే కంపెనీకి అద్దెకిచ్చి తాను అద్దె ఇంటికి మారారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫైనాన్స్ పై టీవీలు, బళ్ళు, రిఫ్రిజిరేటర్లు ఇచ్చేవారు కూడా. ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతో పార్ట్నర్స్ బిజినెస్ ను చూసుకునేవారు. ఏడాది తర్వాత బిజినెస్ లో చాలా నష్టం వచ్చిందని పార్ట్నర్స్ చెప్పారు. అప్పులు కూడా చాలా అయ్యాయి. దీంతో పెట్టుబడి పెట్టిన డబ్బు పోవడంతో పాటు ఆ ఇల్లు, కొన్ని ఆస్తులు కూడా అమ్మాల్సి వచ్చింది. అప్పట్లో ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్ వాల్యూతో పోల్చితే దాదాపు 400 కోట్లు ఉంటాయి. ఇక బిజినెస్ లో లాస్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆయన చూస్తే వీరు ఫైనాన్స్ పై టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, బిజినెస్ లోన్లు ఇచ్చేవారు. అయితే అవి అక్కడ లేకుండానే ఫేక్ డాక్యుమెంట్లతో కమిషన్ తీసుకుని లోన్లు ఇచ్చేవారని తెలిసింది. దీంతో విజయరంగరాజు గారికి కోపం వచ్చి మెయిన్ పార్ట్నర్ అయిన లలిత వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. కొట్టారని కూడా చెబుతారు. అక్కడేం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ లలిత మాత్రం తనపై విజయరంగరాజు దౌర్జన్యం చేశాడని కేసు పెట్టింది. మరో మహిళ తనను హోటల్కి పిలిచి బలవంతం చేయబోయాడని కేసు పెట్టింది. ఇవి కాకుండా మరో 4-5 కేసులు నమోదయ్యాయి. ఇదే విషయం మీడియాలో కూడా రావడంతో అప్పటి వరకు చేతిలో ఉన్న వాటిలో కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. అప్పుల బాధ కూడా ఎక్కువైంది. మెయిన్ ఫైటర్ గా సినిమాలో చేసిన పెద్దగా ఆఫర్లు లేవు. అదే సమయంలో డాక్యుమెంట్లన్నీ పార్ట్నర్స్ కి అనుకూలంగా ఉండడంతో కేసు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో తన లాయర్ సూచనతో విదేశాలకు వెళ్లిపోదామని అనుకున్నారు. అందుకు కావాల్సిన అర్హతలను కూడా ఏజెన్సీలతో సంపాదించి శ్రీలంక మీదుగా లండన్ కు చేరారు. శ్రీలంక నుండి వచ్చారు కాబట్టి ఇతన్ని లండన్ లో శ్రీలంక దేశస్థుడిగానే చూసేవారు. అక్కడే లండన్ ఎయిర్పోర్ట్ లో కొన్నాళ్లు బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ పనులు చేశారు. గార్డెనింగ్ పనులు చేశారు. అక్కడి నుండి ఇంటికి డబ్బులు పంపాలంటే పలు రకాల ఆంక్షలు ఉండేవి. దీంతో వేరే వారి ద్వారా పంపించేవారు. అదే అదునుగా తీసుకుని ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి ఆయన పంపిన డబ్బులను వారు కూడా వాడుకున్నారు. 5 ఏళ్ల పాటు లండన్ లో ఉన్నారు. అక్కడ కూడా ఒక గొడవ కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చిన్న అంశమే కావడంతో మందలించి వదిలేశారు. అప్పటికే తాను ఇల్లు కొనుక్కునేందుకు సరిపడా డబ్బు ఉందని భావించిన విజయరంగరాజు గారు కొన్ని రోజులకే ఇండియాకు తిరిగి వచ్చేశారు. తీరా చూస్తే ఆయన వద్ద డబ్బు తీసుకున్న వారు కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో మళ్లీ రోడ్డున పడ్డారు. మద్రాసులో ఉండలేక కొన్నాళ్లు బెంగళూరులో, కొన్నాళ్లు హైదరాబాద్ లో ఉన్నారు. ఇక తాను అన్ని పోగొట్టుకున్న కుటుంబం కోసం రీ ఎంట్రీ ఇచ్చేందుకు పలు రకాల ప్రయత్నాలు చేశారు. పలువురిని సంప్రదించినా కేవలం మాటలతోనే సరిపెట్టేవారు. ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. నిజాంపేటకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కూడా పెట్టారు. అక్కడ కూడా నష్టాలే వచ్చాయి. ఆ తరువాత మురళి అనే వ్యక్తితో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చారు.
కొన్ని రోజుల తర్వాత మురళి అనే ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అడ్వాన్స్లు ఇచ్చిన వారు విజయరంగరాజుపై కేసు పెట్టారు. దీంతో ఆయన ఆ అప్పు తీర్చలేక చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నాళ్ల పాటు కస్టడీలోనూ ఉన్నారు. అక్కడి నుండి రిలీజ్ అయ్యాక సినిమాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాగైతే కుదరదని భావించి తన లైఫ్లో జరిగిన అంశాలనే స్టోరీగా ఎంచుకుని కొందరు డైరెక్టర్లను కలిశారు. వారు కూడా ఈయన చెప్పిన దాంట్లోని కొన్ని పాయింట్లను సినిమాల్లోకి వాడుకునేవారు తప్ప ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. ఆ టైంలో తన స్టోరీని ఆన్లైన్లో పెట్టారు. ఆ స్టోరీ చూసిన రియల్ స్టార్ శ్రీహరి గారు విజయరంగరాజు గారికి గురి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తరువాత యజ్ఞం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు విజయరంగరాజు గారు. అయితే అది హిట్ అయినా తరువాత ఆఫర్లు రాలేదు. అడపాదడపా చిన్న సినిమాలే వచ్చేవి. విశాఖ ఎక్స్ప్రెస్, వీర తెలంగాణ, ఢమరుకం, శ్లోకం లాంటి సినిమాల్లో నటించారు. కొన్ని బంజారా సినిమాల్లోనూ నటించారు. చెన్నైలోనే ఉండేవారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు కొన్నాళ్ల క్రితం పెళ్లి సెటిల్ అయింది. అయితే ఆ పెళ్లికి డబ్బులు అరేంజ్ చేసుకోవాల్సి రావడంతో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో విజయరంగరాజు గారు మాట్లాడుతూ చిన్న చిన్న ఆర్టిస్టులే అత్యవసర సమయాల్లో పెద్ద నటులను సహాయం అడుగుతారని, మీరు చాలా మంది సీనియర్ యాక్టర్లకి డైరెక్టర్లకి తెలుసు కాబట్టి వాళ్ళని సహాయం అడగవచ్చని చెప్పారని, అయితే తనకు అలా సహాయం అడగడం ఇష్టం లేదని చెప్పారు. ఇక హైదరాబాద్ లో జనవరి 2న షూటింగ్ లో గాయపడ్డారు. చెన్నైలో చికిత్స పొందుతున్నారు, కోలుకుంటున్నారు కూడా. ఈలోగా ఆయనకు హార్ట్అటాక్ రావడంతో జనవరి 20న కన్నుమూశారు. అయితే విజయరంగరాజుకి సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన చాలా ర్యాష్ గా ఉంటారని, కొన్నిసార్లు తాగి షూటింగ్ కి వస్తారని కూడా చెప్పేవారు. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారు సెట్లో ఉన్నా చాలా రూడ్ గా ప్రవర్తించేవారని, అందుకే ఆఫర్లు తగ్గాయని చెబుతారు. అంతేకాకుండా సినిమాల్లో బిజీగా ఉన్న టైంలో చాలా మంది జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లతో ర్యాష్ గా ఉండేవారని, చాలా మందితో గొడవ పెట్టుకునేవారని, ఇప్పుడు వారు డైరెక్టర్లు అయ్యారని, అయితే గతంలో తమకు ఎదురైన అనుభవాలను బట్టి వారు కూడా విజయరంగరాజు గారికి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదని చెప్తారు. తాను పలు ప్లేస్లు మారడంతో పాటు పాత ఫోటోలు పంపించడంతో ఛత్రపతి, శివాజీ, అఖండ లాంటి సినిమాలు మిస్ అయ్యాయని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి తనతో ఎన్టీఆర్ గారి అనుబంధాన్ని చెబితే ఆయన సరే సరే అని చెప్పారని, తరువాత ఆయన సినిమాలోనూ ఛాన్స్ రాలేదని చెప్పారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ద్వారా కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విజయరంగరాజు గారు. మొత్తంగా చూస్తే కొన్ని కేసులు, కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉండడం, విదేశాల్లో ఉండడం, ఆయన యాటిట్యూడ్, కొత్త జనరేషన్ సినిమాల్లోకి రావడం, ఇలా అనేక కారణాలున్నాయని చెప్పవచ్చు. మరికొన్ని విషయాలకు వస్తే కొన్ని రోజులుగా విజయరంగరాజు అనారోగ్యంతో ఉన్నారని, అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో సినిమాల్లో నటిస్తున్నారని, చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలీదు. గతంలో జయమాలినితో క్లోజ్ గా ఉండేవారు. ఆ టైంలోనే పలు రకాల ప్రచారాలు జరిగాయి. జయమాలిని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే విజయరంగరాజు గారి తల్లి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేశారట. విజయరంగరాజు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కుటుంబం మాత్రం ఎక్కడా బయట కనిపించలేదు. ఇక కన్నడ నటుడు విష్ణువర్ధన్ పై గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా షూటింగ్ లో జయమాలిని తనతో క్లోజ్ గా ఉండడాన్ని విష్ణువర్ధన్ చూసి తట్టుకోలేకపోయారని, అక్కడి నుండి జయమాలిని పంపించేయాలని డైరెక్టర్ కు చెప్పాడని, తాను అతన్ని అడిగితే తనకు అనీజీగా ఉందని చెప్పారని, అమ్మాయిలంటే విష్ణువర్ధన్ కి పిచ్చి కాబట్టే ఈ విధంగా వ్యవహరించాడని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై టాలీవుడ్ తో పాటు శాండల్వుడ్ లోనూ వ్యతిరేకత వచ్చింది. పునీత్ రాజ్ కుమార్, సుదీప్ లాంటి వారు ఖండించారు. దీంతో ఓ వీడియో ద్వారా బహిరంగ క్షమాపణ చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు విజయరంగరాజు గారు. తనకు ఓ సినిమాలో రజనీకాంత్ గారితో పరిచయమైందని, తరువాత చాలా క్లోజ్ అయ్యారని, అయితే ఓసారి ఆయన ఒత్తిడితోనే మద్యం తాగానని, ఈ విషయం తెలిసిన తన తల్లి కొట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత రజనీకాంత్ గారు ఒత్తిడి చేస్తేనే తాగానని తెలిసి తన తల్లి రజనీకాంత్ గారిని ఏమీ అనలేక సైలెంట్ అయిపోయారని కూడా చెప్పారు. మరో ఇంటర్వ్యూలో మోహన్ లాల్ గారి గురించి మాట్లాడుతూ ఆయన వల్ల కొన్ని ఆఫర్లు పోయాయని, తన గురించి మోహన్ లాల్ గారు చాలా నెగిటివ్ గా ఆలోచించేవారని, ఆయన డైరీలోనూ అదే రాసుకునేవారన్న విషయం తనకు తెలిసిందని చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను క్షుద్ర పూజలు ఎలా చేస్తారో చూడాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రాంతాలకు వెళ్లానని, కొన్ని పూజలు చేశానని అన్నారు. భయంకరమైన అనుభవాలు కూడా ఎదుర్కొన్నానని, మనకు తెలియని అనేక శక్తులు ప్రకృతిలో ఉన్నాయని మాత్రం అర్థమైందని చెప్పారు. ఇక చిత్రసీమలో కులం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని, గతంలో తనను చాలా మంది రాజు అనుకుని ఛాన్స్లు ఇవ్వలేదని చెప్పారు. తన అసలు కులం తెలిసాక వేరే వారు దూరం పెట్టారని అన్నారు. ఇక బయట తనను చాలా మంది చూసి గుర్తుపట్టలేకపోయారని, ఓసారి విజయ్ యాంటోనీ సినిమా కోసం బరువు తగ్గానని, అయితే తనకు ఎయిడ్స్ ఉన్నట్లు కూడా కొందరు ప్రచారం చేశారని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం ఆయన డిఎంకేలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే ఆర్థికంగా వీక్గా ఉండడం, సినిమాలకు గ్యాప్ రావడంతో క్రేజ్ తగ్గడంతో టికెట్ దక్కలేదు. కొన్ని తమిళ సీరియల్లో కూడా చేశారు. ఇక ఆయనకు ఈ పరిస్థితి రావడానికి వడ్డీ వ్యాపారమే కారణమని, ముఖ్యంగా డైలీ ఫైనాన్సే ఆయన దెబ్బతీసిందని కూడా కొందరు చెబుతారు. మరికొందరైతే ఆయన మద్యం తాగడం, యాటిట్యూడ్, ఎవరిని కలవకపోవడం లాంటి కారణాల వల్లే ఛాన్స్లు రాలేదని మరికొందరు చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు విజయరంగరాజు గారు సమాధానం ఇస్తూ, నేను వడ్డీ వ్యాపారం చేసి సంపాదించింది నాకు పర్సనల్ గా ఉపయోగపడలేదు, అంతకందకు దెబ్బతీసింది అని చెప్పారు. విజయరంగరాజు గారిని కేరళలో కుట్టి చేతన్ అని పిలుస్తారు. మొత్తం మీద 5,000 సినిమాల్లో పలు రకాల విభిన్న పాత్రల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విజయరంగరాజు గారి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి విజయరంగరాజు గారికి సంబంధించిన అంశాలు.